హాయ్ అండి. నేను మీ పల్లెటూరి పిల్లని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసండి గారెలండి. గారెలు చికెన్ అనమాట. సో, ఈరోజు గారెలైతే ఎలా చేసుకోవాలంటే 6 గంటల పాటు పప్పునైతే నానబెట్టేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గారెలనేది అప్పుడు టేస్ట్‌గా వస్తాయి. చాలా బాగా వస్తాయన్నమాట. సో, అలా 6 గంటల పాటు నానబెట్టుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్ లేకపోతే మిక్సీ గ్రైండర్ ఉంటుంది కదా! దాన్నైనా వేసుకోవచ్చు. సో, దాంట్లో వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయనైతే తీసేసుకోవాలి. సన్నగా తరిగేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం 6 గంటల పాటు నానబెట్టేసుకున్న పప్పుని మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్న తర్వాత ఒక గంట పాటు గారెలు వేసుకొని చూడండి. గారెలు అయితే ఎంత టేస్ట్గా వస్తాయి అంటే అంత టేస్ట్గా వస్తాయి. చాలా బాగుంటాయి అన్నమాట. సో, ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా సన్న పీసులు. అలా కొంచెం అల్లం ముక్క అండి. మనకి గారెలు ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకి గారె అనేది ఇంకా టేస్ట్ వస్తుంది. 6 గంటలు ఖచ్చితంగా పప్పునైతే నానబెట్టేసేసుకోండి నైట్ టైం అయినా సరే. సో, దీంట్లోకి వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర మనం హోటల్ స్టైల్లో మనం గారెలు కానీ వండుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. గారె తినేలాగా ఉంటాయి. కొంచెం ఆయిల్ అనేది అస్సలు ఏం పీల్చని కూడా పీల్చవండి. కొంతమంది గారెలు వండితే గారెకి అంతా నూనె పెట్టేసేసి నూనె లేకపోతే గారె అనేది కూడా డిఫరెంట్ అసలు తెలియకుండా ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చేసి సాల్ట్ కొంచెం. నేను సోడా ఉప్పు అలాంటివి ఏమి వేసుకోలేదండి. సాల్ట్ కొద్దిగా వేసాను. అందుకని కొంచెమే వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా 6 గంటల పాటు ఎప్పుడైతే మనం పప్పుని నానబెడతామో నేనైతే పొట్టుపప్పుని తీసుకున్నానండి. పొట్టుపప్పు వాడితే మంచిదని ఇంట్లో పొట్టుపప్పే వాడుతున్నాము. సో, ఇవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరొక కడాయి పెట్టి ఆయిల్ని అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. హీట్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని అయితే వేసేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, పైకి తేలింది కదా, మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అవ్వలేదు అనుకోండి, మనకి ఏం కానీ పైకి అనేది తేలదు, అసలు అడుగునే ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలాంటి ఒక కవర్ తీసేసుకొని చేత్తో ఇలా ముద్ద చేసేసుకోవాలి. ముద్ద చేసేసుకొని చేతిలో ఇలా పెట్టేసేసుకొని మీకు ఎంత సైజ్ అయితే కావాలో ఈ సైజులో అయితే పెట్టేసేసుకుని గారె వేసేసుకోవాలి. అన్ని సైడ్లు కూడా మనకి రౌండ్గా గారె వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఇలా మధ్యలో హోల్ పెట్టేసేసుకొని ఇలా వేసామనుకోండి, మనకి గారె ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇదిగోండి, రెండో సైడ్కి గారెని అయితే ఇలా తిప్పేసేసుకోవాలి. రిటర్న్ చేసేస్తా. ఇదిగోండి, మనకి గారె అనేది ఇలా కలర్ వచ్చేసినాక తీసేసేయాలి. మీరు కావాలంటే మామూలు పొట్టుతైనా వేసుకోవచ్చు. నేను పొట్టుపప్పునైతే వేసుకున్నానండి. గారెలు ఏ పప్పు అయినా సరే 6 గంటల పాటు నానబెట్టేసేసుకున్నారనుకోండి, పప్పు అనేది గారె అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఒక అయితే తీసేసుకున్నాను. మళ్ళీ ఇలాగే వేసేసుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని ఇదే సైజులో ఇలా ఒకేసారి మీరు ఎక్కువ మీరు పెద్ద కడాయి అయితే మీరు వేసేసుకోండి. నేను కొంచెం చిన్నది పెట్టాను కాబట్టి ఎక్కువ పట్టవు. దాంట్లో 3 అలా పడుతున్నాయి. సో, నేను అలా వేసుకుంటున్నాను. నాకైతే స్టవ్ మీదే చికెన్ కర్రీ కానీ లేకపోతే ఏదైనా వండేటప్పుడు తినే అలవాటు అండి. నేను స్టవ్ మీద ఉడుకుతానే ఉంటుంది, తింటా ఉంటాను అనమాట. మీలో ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందో నాకు కూడా కామెంట్ చేయండి. సో, నేను ఇంకా చికెన్ చూస్తే ఇంకా ఆగలేను. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. తీసేసుకోవాలి. ఇదిగోండి, చికెన్ కర్రీ గారెలు. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అనమాట. చూస్తుంటే నోరు ఊరుస్తుంది. చికెన్ కర్రీ వండే స్టైల్ అయితే నేను ఈ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. సో, నేను ఇంకా ఆగలేను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, మీకు గారి కూడా తుంచి చూపిస్తాను. అస్సలు ఆయిల్ అనేది అస్సలు ఏమి ఉండదు. సో, చూసారు కదా, ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. నేను తింటున్నాను ఆల్రెడీ. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రీడ్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అయితే ప్లీజ్ అండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.